ఈ వీడియోలో రైతు రుణమాఫీకి సంబంధించి మనకి 2 లక్షల వరకు ఉంటుంది. ఈ 2 లక్షల వరకు జూలై 17 నుంచి 3 విడతల్లో ఇస్తాము అని చెప్పేసి క్లియర్ కట్గా న్యూస్ రావడం జరిగింది. మొదటగా ఎవరెవరికి ఇవ్వబోతారు, ఏమేమి డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి, ఇవన్నీ మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూసి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. యాక్చువల్గా మనకి జూలై 15 నుంచి దశల వారీగా రుణమాఫీ చేద్దాం అనుకున్నారు. కానీ మనకి జూలై 17 నుంచి అవ్వబోతుందని చెప్పి మనకి ఇప్పుడే న్యూస్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే తొలి ఏకాదశి అంటే ఆ రోజు నుంచే మొదలవుతుంది కాబట్టి తొలి ఏకాదశి నుంచి మనకి ఈ రుణమాఫీ కార్యక్రమం అయితే చేపట్టాలని చెప్పి భావిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. మొదటగా మనకి 1 లక్షలోపు రుణాలు ఉన్న వాళ్ళు 70% కలిగి ఉన్నారు. ఓవరాల్గా 30,000 మెంబర్స్ రుణమాఫీ పొందే వాళ్ళ సంఖ్య ఉంది. అయితే 32,000 దాకా ఉన్నారు. మొదట విడతలో వీళ్ళకి ఫస్ట్ ఒక 10,000 మందికి రుణమాఫీ చేస్తారు, 10,000 పీపుల్స్కి. అక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 1 లక్షలోపు రుణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ రుణమాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి విన్నపం అయితే రావడం జరుగుతుంది. వీరికి ప్రస్తుతం తొలి ఈ దశలో చేసి మిగతా ఇట్లా 3 దశల్లో కంప్లీట్ చేయాలి. ఆగస్టు 15 లోపు, ఆగస్టు 15 వరకు 3 దశల్లో కంప్లీట్ చేసి రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఈ 2 డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఒకటి రేషన్ కార్డు, ఇంకోటి అగ్రికల్చర్ పాస్బుక్. ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ రుణమాఫీ అయితే ఉంటుంది. అంతే తప్ప వేరే పర్పస్లో ఉండదు అని చెప్పేసి మనకి క్లియర్ కట్గా న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఈ రైతు రుణమాఫీకి సంబంధించి రేపు అంటే జూన్ 21 క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. దీని తర్వాత అఫీషియల్గా మనకు ఒక అబ్స్ట్రాక్ట్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి అప్పటికప్పుడు చూడండి మీరు ఎంత రుణం తీసుకున్నారో. ఒకవేళ మీరు ఒక 1 lakh తీసుకుంటే 1 lakh, 80,000 తీసుకుంటే 80,000, ఎంత రుణం తీసుకుంటే అంత రుణం, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫైనల్గా మనకి కట్ ఆఫ్ డేట్స్ అయితే 2018 నుంచి 2023 ఎండింగ్ వరకు అయితే ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో చూద్దాం. అంటే ఇక్కడ 2018 మనకి డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్కి అట్లా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కట్ ఆఫ్ డేట్స్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.